రైతన్న మీకు నమస్తే. రొయ్యల పట్ల, చెరువుల పట్ల, రైతుల పట్ల మన గౌరవం చూపడానికి ఇది ఒక చిన్న ప్రయత్నం. ఆక్వా మాస్టర్ రొయ్యల కొత్త పాండ్స్ నింపిన రైతు రాజు నీరు అద్భుతంగా మెరిసిపోతుందని చూసి సంతోషించాడు. నీరు చూస్తే చక్కగా ఉంది, శాంపిల్ అవసరం లేదు. పక్క ఫార్మర్ సుధాకర్ నవ్వుతూ చెప్పాడు, రాజు గారు నీరు బయట బాగుందనిపించినా లోపల ఏముంది మనకు తెలియదు. శాంపిల్ టెస్ట్ తప్పనిసరిగా చేయించుకోవాలి. రాజు వినలేదు. కానీ 15 రోజుల తర్వాత రొయ్యలు తినటం తగ్గించాయి. నీటికి వాసన వచ్చింది. రాజు అడిగాడు, సుధాకర్ గారు నీటి శాంపిల్ ఎలా తీసుకోవాలి, దానిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని. సుధాకర్ చెప్పాడు, శుభ్రమైన బాటిల్ వాడాలి. పాండు మధ్యలో 1 అడుగు లోతు నుంచి నీరు తీసుకోవాలి. ఉదయం 8-10 గంటల మధ్య శాంపిల్ తీసుకోవాలి. తీసుకున్న వెంటనే ల్యాబ్ కు పంపించాలి. రాజు సుధాకర్ గారు చెప్పినట్లే నీటి శాంపిల్ తీశాడు, ల్యాబ్ కు పంపించాడు. రిపోర్ట్ వచ్చింది. ఫలితం చూస్తే షాక్ అయ్యాడు. అమోనియా ఎక్కువగా ఉంది, pH తగ్గిపోయింది, ఆల్కలిటీ తక్కువగా ఉంది. టెక్నీషియన్ సలహా మేరకు రాజ్ లైమ్ మినరల్స్ ప్రొబయోటిక్స్ వాడాడు. కొద్ది రోజుల్లో నీరు మళ్లీ క్లీన్ అయింది. రొయ్యలు చురుగ్గా అయ్యాయి. ఇప్పుడు రాజు చెప్తున్నాడు, నీరు బాగుందనిపించినా లోపల ఏముందో తెలుసుకోవాలి. ప్రతి వారం ఒకసారి నీటి శాంపిల్ టెస్ట్ చేయించండి. చిన్న జాగ్రత్త, పెద్ద లాభం. నీరు బాగుందనిపించినా నమ్మొద్దు, టెస్ట్ చేస్తేనే నిజం తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలు కామెంట్ లో చెప్పండి. మన ఆక్వా ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మన ఆక్వా మాస్టర్ ను ఫాలో చేయటం మర్చిపోవద్దు.